ఖగోళ విజ్ఞానంలో ఈరోజు మనం ఈ సోలార్ రేడియేషన్ అనేది దీనిలో ఉన్నప్పుడు ఈ ప్లానెట్స్ అన్నిటికీ సమానంగా చేరుతుందా? సూర్యుడు ఒకడే, సూర్యుడు చుట్టూ 8 గ్రహాలు తిరుగుతాయి. ఈ సూర్యుని రేడియేషన్ అంటే సూర్యరశ్మి అంటే వేడి వెలుతురు అన్ని గ్రహాలకి సమానంగానే ప్రసరిస్తుందా అని అంటే సమానంగా ప్రసరించదు. సూర్యుడు వెలుతురుని ఇస్తున్నాడు, వేడి వెలుతుని. అది దూరం ప్రయాణం చేస్తున్న కొలది డైవర్సిఫై అయిపోతూ ఉంటుంది, విడిపోతూ ఉంటుంది. సూర్యుడికి దగ్గరగా ఉన్నది మెర్క్యూరీ, అందుకని మోర్ సోలార్ రేడియేషన్ దానికి చేరు. తర్వాత శుక్రగ్రహం, బుధగ్రహం, శుక్రగ్రహం మోర్ రేడియేషన్, సోలార్ రేడియేషన్ దగ్గరగా ఉంది కాబట్టి రిసీవ్ చేస్తుంది. అలాగే దూరంగా చూస్తే యురేనస్, నెప్ట్యూన్ అక్కడికి చేరేసరికల్లా చాలా తగ్గిపోతుంది. అందుకని ఈ సోలార్ రేడియేషన్ ఇన్వర్స్ స్క్వేర్ లా, డిస్టెన్స్ని బట్టి అనమాట. ఇన్వర్స్ స్క్వేర్ లాగా, స్క్వేర్ లా ప్రకారం అవి తగ్గిపోతూ ఉంటుంది. రెండోది, ఈ సోలార్ రేడియేషన్ అన్నది ప్లానెట్స్ అన్నీ రౌండ్గా ఉన్నాయి కాబట్టి, గ్లోబల్గా మనకి దీనిలో చూస్తే గోళాకారంగా ఉన్నాయి కాబట్టి వాటిల్లో ఆ యాంగులర్గా సోలార్ రేడియేషన్ వెళుతూ ఉండబట్టి మనకి ఈ వేడి అనేది మార్పు వస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఆ గ్రహంలో ఉన్న పదార్థాల మీద ఆధారపడి ఉన్నాయి. ఆ పదార్థాలను వేడిని గ్రహిస్తున్నాయా, రిఫ్లెక్ట్ చేస్తున్నాయా? పదార్థాలు వేడిని గ్రహిస్తే అవి ప్లానెట్ వేడి అయిపోతుంది. దాంతో అట్మాస్ఫియర్, అక్కడున్న కొండలు, కోనలు, లోయలు పడే దీని మీద ఈ సోలార్ రేడియేషన్ మనకి ఆ ప్లానెట్స్ మీద ప్రసరించిన దాన్ని బట్టి, అక్కడ అబ్జార్ప్షన్ బట్టి, రిఫ్లెక్షన్ బట్టి మనకి తెలుస్తూ ఉంటుంది. అవి ఎంత పీల్చుకుంటున్నాయి, ఎంత వదులుతున్నాయి. దీని మీద ఆధారపడే మన భూమి మీద ప్రాణం ఉంది. ఇతర గ్రహాల్లో ఎక్కడ మనకు తెలిసినంతవరకు ప్రాణం లేదు. అలాగే ఇతర నక్షత్రాలకు సంబంధించిన మన భూమిని పోలిన భూమిలో ఉన్న గ్రహాలు ఉన్నాయి. వాటిల్లో కూడా ఏమైనా ప్రాణం ఉందా అని చెప్పి శాస్త్రజ్ఞులు పరిశీలిస్తున్నారు. మన భూమి మీదే ప్రాణం ఉండడానికి కారణం ఏంటి? 9,30,00,000 మైళ్ళ దూరంలో సూర్యుడి నుంచి ద హయ్యెస్ట్ టెంపరేచర్ మనకు వచ్చేది 57 డిగ్రీల సెంటీగ్రేడ్. లోయెస్ట్ టెంపరేచర్ మనకి ఉండేది దక్షిణ ధ్రువం దగ్గర -84 డిగ్రీలు అన్నమాట. ఈ రెండింటి మధ్యన ఇక్కడ మనకి కొండలు, కోనలు, చెట్లు అన్నీ ఉన్నాయి. వాటరు, వాతావరణము, గాలి ఇవన్నీ ఉన్నాయి. అందుకని వేడి వెలుతురుతో పాటు గాలి, నీరు, నేల ఉండబట్టి ఇవన్నీ కలిసి మనకి కామన్ ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెంటీగ్రేడ్ మన ప్లానెట్ మెయింటైన్ చేస్తాం. ఈ 15 డిగ్రీల సెంటీగ్రేడ్ మెయింటైన్ చేసేసరికల్లా జీవం కూడా బతకడానికి అవకాశం. జీవం అంటే ఏమిటి? మనం రోజు చూసేదే చెట్లు, చేమలు, జంతుజాలాలు, పక్షులు, జలచరాలు, క్రిమికీటకాలు, మైక్రోబ్స్, ఇవన్నీ బ్యాక్టీరియా ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ప్రాణంతో ఉన్నాయి. అందుకని ఈ ప్రాణం బతకడానికి -15 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి +115 డిగ్రీల మధ్యనే ఉంటుంది. వీటి మధ్య ప్రాణం ఉంటుందన్నమాట ఈ రకంగా. అందుకని ప్లానెట్స్ అన్నిటికీ సమానమైన వేడి వెలుతురు చేరటం లేదు. అవి రీచ్ అయ్యే యాంగిల్ని బట్టి ఉంటుంది. సూర్యరశ్మి ఆ ప్లానెట్స్కి ఎక్కడ. రెండోది అక్కడున్న పదార్థం, అక్కడున్న వాతావరణం. ఇక్కడ మనకు కూడా చూడండి, భూమధ్య రేఖ దగ్గర వేడిగా ఉంటాయి, నేల మీద, కొండ మీద చల్లగా ఉంటుంది. కారణం ఏమిటి? కిరణాలు, సూర్యకిరణాలు మన భూమి మీద పడినప్పుడు భూమి వేడెక్కి దానికి ఆనుకుని ఉన్న గాలి వేడెక్కుతుంది. ఆ గాలి పైకి పోతున్న కొలది తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట, అబ్జార్ప్షన్. అందుకని కొండల మీద చూస్తే చల్లగా ఉంటుంది, కింద నేల మీద వేడిగా ఉంది. అందుకని మన సోలార్ రేడియేషను మన ప్లానెట్స్ 8లోనూ ఎక్కువ భాగం ఉష్ణోగ్రత ఉండేది శుక్రగ్రహం మీద. ఎందుకని? శుక్రగ్రహం చుట్టూ మనకి ఉన్న వాతావరణము, దాని తర్వాత మనకి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఉంది. అక్కడ కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్ ఇవన్నీ చాలా ఉన్నాయన్నమాట. అందుకని హయ్యెస్ట్ టెంపరేచర్ ఉండేది అది
464 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంది. లెడ్ కూడా కరిగిపోతుంది. మన వాళ్ళు సెటిలైట్ పంపిస్తే అవి ముందే కరిగిపోయినాయి. అందులో ఉండే ఎక్విప్మెంటు పనే చేయదు. ఎందుకని? అంత వేడిగా ఉండేసరికల్లా పదార్థం. అలాగే యురేనస్ దూరంగా ఉన్నదానికి దాని నిర్మాణాన్ని బట్టి అది దొల్లుతూ వెళుతూ ఉంటుంది. ఉత్తర దక్షిణ ధ్రువాలు సూర్యుడు చుట్టూ తిరిగేదానికి ఒక బండి చక్రంలాగా 4-5 డిగ్రీలే దాని యాక్సెస్ ఉంది. అంటే 93 డిగ్రీలు అది నిట్ట నిలువు నుంచి వంగిపోయి ఉంది. వంగిపోయి ఉండేసరికల్లా అది దానికి చేరే సూర్యరశ్మి తక్కువ కాబట్టి -224 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది. అని కోల్డెస్ట్ ప్లానెట్ ఏంటి అంటే సోలార్ రేడియేషన్ రిసీవ్ చేసుకునేది యురేనస్. హయ్యెస్ట్ సోలార్ రేడియేషన్ రిసీవ్ చేసుకుని దాంతో మీకు మన గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ద్వారా వేడిగా ఉండేది వీనస్. మన భూమి ప్రాణులు బతకడానికి కావలసిన ఉష్ణోగ్రత, గాలి, నీరు, నేల ఉండడం, సమాన పాళల్లో సూర్యరశ్మి వేడి వెలుతురు సంక్రమించడం, అది సమాన దూరంలో ఉండడం సూర్యుడి నుంచి, ఈ ఒక లివింగ్ ప్లానెట్ కింద మనకి భూమి మనకి కనిపిస్తూ ఉంది. అందుకని సూర్యరశ్మి అనేది వేడి వెలుతురు సూర్య కుటుంబంలో మనకి అన్ని ప్లానెట్స్కి సమానంగా ప్రసరించట్లేదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.